వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఖాయం. రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైందన్న బాబు. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది. సీఎం జగన్పై సునీత సెటైర్లు. బీజేపీ సర్కార్ దేశ ప్రజలను మోసం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై భట్టి ఫైర్. కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర. కాసేపట్లో భువనగిరిలో రోడ్ షో. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయం. మోడీని మరోసారి ప్రధాని చేయాలన్న అమిత్ షా. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు లాభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ అభిమానుల సందడి కొనసాగుతుంది. ఈ సీజన్లో రికార్డులతో చెలరేగుతున్న సన్ రైజర్స్ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5ంటిని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్లో వరుస ఓటమిలతో ఫ్లాప్ నుంచి తప్పుకున్న బెంగళూరు ఇవాళ సన్ రైజర్స్తో తలపడనుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఐపీఎల్ అభిమానులు ఉప్పల్ స్టేడియం వద్దకు భారీగా తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి విశాల్ అందిస్తారు. రైట్ మురళి, హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర క్రికెట్ అభిమానుల సందడి నెలకొంది. ఇక మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఈ రోజు ఉండడంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అటు ఆర్సీబీ ఫ్యాన్స్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉప్పల్ స్టేడియానికి తరలి వస్తున్నారు. ఇక ఇప్పటికే ఇరు జట్ల టీంలు కూడా క్రికెట్ స్టేడియం దగ్గరికి చేరుకున్నాయి. ఇక వరుస ఓటములతోటి ఆర్సీబీ ఈ సీజన్లో వరుస ఓటములను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ అంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అటు ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీని సపోర్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకే ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు ఓడిపోయి వరుసగా 5 మ్యాచ్లను గెలుస్తూ వచ్చింది. ఇక ఈ రోజు 8వ మ్యాచ్ ఆడబోతుంది. ఇక మరో రికార్డు ఈసారి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతున్నట్టు కూడా ఎదురు చూస్తున్నారు. చెప్పండి అన్న, వరుసగా ఆర్సీబీ ఓడిపోతూ వస్తుంది కదా, ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? దే విల్ విన్. ఐ కేమ్ టు హైదరాబాద్ ఓన్లీ టు వాచ్ దిస్ మ్యాచ్ ఫ్రమ్ బెంగళూరు. దిస్ ఇయర్ డెఫినెట్లీ దే విల్ విన్. ఇఫ్ నాట్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. చెప్పండి, మీరు చెప్పండి. ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు రోడ్ టుడే. హెడ్ సెంచరీ 300 కొట్టాలంటే ముందు మా ఆర్సీబీని ముందు విరాట్ కోహ్లీని చూస్తేనే సగం చచ్చిపోతారు వీళ్ళందరూ. అంత దమ్మే లేదు. సింగిల్ సీజన్ 973 రన్స్ కొట్టేంత దమ్మే లేదు ఇక్కడ ఎవరికి. ఆర్సీబీకి ఉన్న పవర్ అసలుకి సగం టీషర్ట్ వచ్చాను. తెలుగు కోహ్లీ అంటే ఇష్టమా? చెప్పండి, మీరు చెప్పండి. ఎస్ఆర్హెచ్ ఇదే స్టేడియంలో రికార్డులని క్రియేట్ చేసింది. ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? ఈ రోజు ఖచ్చితంగా 300 మార్క్ చేజ్ చేస్తుంది ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా.
క్లాస్ ఈరోజు సెంచరీ ఖచ్చితంగా పక్కా సెంచరీ ప్రీవియస్ ఎప్పుడు సెంచరీ ఈరోజు క్లాసన్ ఇప్పుడు మీరు చెప్పండి. ఈరోజు ఖచ్చితంగా SRH 300 అబోవ్ స్కోర్ కొడుతుంది. మై ఫేవరెట్ హీరోయిన్ క్లాసన్. చెప్పండి మీరు ఆర్సీబీ మొత్తం మ్యాచ్లు అన్ని కూడా ఓడిపోతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచ్లో 7 మ్యాచ్లో ఓడిపోయింది, ఒక మ్యాచ్ లో గెలిచినా ఓడిపోయినా రిజల్ట్ తో సంబంధం లేదు మనకు. ఉమెన్స్ ఐపీఎల్ లో గెలిచారు కానీ ఆర్సీబీ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కొట్టలేదు. కప్పు కొట్టకున్న అభిమానం చూడండి మీరు. అభిమానం గెలుచుకుంది, కప్పు గెలవకుంటే ఏంటి? విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది? విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చెప్పలేం కానీ బాగా ఆడితే హైదరాబాద్ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇది గెలుపోవటంతో సంబంధం లేకుండా ఆర్సీబీని గ్రౌండ్ లో కూర్చొని తాము సపోర్ట్ చేస్తామంటూ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గరికి తరలి వస్తున్నారు. మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు. ఐపీఎల్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఈసారి కప్ కొట్టింది. అదే జోష్ అంటే మ్యాచ్లు ఓడిపోతున్నప్పటికీ తాము అభిమానాన్ని మాత్రం ఆర్సీబీ వైపే ఉంటుంది. విరాట్ కోహ్లీ తన సపోర్ట్ ఎప్పుడుగా ఉంటుంది. అదేవిధంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. అటు హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్లు జరిగినా కానీ అటు ఆర్సీబీ స్టేడియం దగ్గర అభిమానులతో ఒక కోలాహల వాతావరణం ఏర్పడింది. మురళి మరి కాసేపట్లోనే టాస్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాచ్ ప్రారంభం కానుంది. మురళి గెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నామినేషన్ల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు కనిపించలేదు. పులివెందులలో సీఎం జగన్ నామినేషన్, రైల్వే కోడూరులో చంద్రబాబు, పవన్ బహిరంగ సభకు పోలీసులు బందోబస్తుగా వెళ్లారు. దీంతో మదనపల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేయడానికి వచ్చేవారిని అనుమతించేందుకు ఎన్సీసీ విద్యార్థులను ఉపయోగించుకున్నారు. పార్టీల కార్యక్రమాలను పోలీసులను పంపి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎన్సీసీ విద్యార్థులను విధుల్లో ఉంచడం పట్ల స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న టైంలో పోలీసులు కూడా ఈసీ కంట్రోల్లో పనిచేయాల్సి ఉంటుంది. అలాంటిది రిటర్నింగ్ కార్యాలయం వద్దే బందోబస్తు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రిటర్నింగ్ అధికారి దగ్గర బందోబస్తు లేకపోవటమే మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జిల్లాలు బైఫర్కేషన్ అయినటువంటి నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి కాస్త కూడా అన్నమయ్య జిల్లాలోకి వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలు శంకారావం నేపథ్యంలో కూడా ఇవాళ చివరి ఘట్టం నామినేషన్లకు తెరపడింది. అయితే ఇలాంటి రోజు, ఒక నామినేషన్ రోజు కూడా చాలా వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద
ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు భారీగా బందోబస్తు ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మదనపల్లి రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఎటువంటి పోలీసు బందోబస్తు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అవాక్కైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే పులివెందులో మనం చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోడూరు రైల్వే కోడూరుకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు పవన్ల బహిరంగ సభ అయితే జరుగుతుంది. ఈ రెండిటి నేపథ్యంలో కూడా భారీగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఈ యొక్క రాయలసీమకు సంబంధించినటువంటి వారందరూ అంటే డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క విధులకి అక్కడికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఎటువంటి పోలీసు బందోబస్తు లేకపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మదనపల్లి 1 టౌన్ 2 టౌన్ తాలూకా నిమ్మనపల్లి రామచంద్రపురం పరిధిలో ఉన్నటువంటి మొత్తం పోలీసులు కూడా బందోబస్తుకి వెళ్ళినట్టు కూడా ఈ యొక్క మదనపల్లికి సంబంధించినటువంటి సమాచారం అయితే మన దగ్గర పూర్తిగా ఉంది. అయితే జరుగుతున్నటువంటి ఇటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు కూడా ఎటువంటి పోలీసు బందోబస్తు లేకపోవడం కూడా పలు ఆరోపణలకు తావిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మదనపల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేయడానికి అనుమతించేటువంటి సెంట్రీ మినహా మిగిలినటువంటి పోలీసులు ఏమీ లేకపోవడం కూడా శోచనీయము. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ విద్యార్థులు కూడా పోలీసులు నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా విధులు చేర్చారు. రహీం. థ్యాంక్ యూ జయరామ్. సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ. మన కుటుంబంలోని వ్యక్తే వివేకాను హత్య చేస్తారని ఊహించలేదన్న ఆమె హంతకులకు నువ్వే రక్షణగా ఉండటం తగునా అని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్కు టికెట్ ఎలా ఇస్తామని సూటిగా నిలదీశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తుంటే, నిందలు మోపుతూ దాడులకు తెగబడే స్థాయికి దిగజారుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైనదేనా అని మండిపడ్డారు. కుటుంబ సభ్యుడిగా కాకపోయినా రాష్ట్ర సీఎంగా అయినా ధర్మం వైపు న్యాయం వైపు నిలబడాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు సౌభాగ్యమ్మ. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం. జగన్ సైకో అయితే స్వేచ్ఛగా తిరిగేవాడివా అని ప్రశ్నించారు. తనపై లేనిపోని అబండాలు వేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కమ్యూనిటీ హాల్స్ సైతం నిర్మాణాలు చేపట్టారు. మీరు ఇక్కడ 2 కమ్యూనిటీ హాల్స్ నిర్మించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మన రైల్వే రోడ్ అవతల ఒకటి, రైల్వే రోడ్ యువత అర్బన్ హెల్త్ సెంటర్స్ మినిస్టర్లు పిలిపించి అధికారులు పిలిపించి ఈ మున్సిపాలిటీ నైజం ఇది. మీరు కొంత టౌన్ అటుంది, కొంత టౌన్ ఇటుంది. అందుకే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇస్తే గానీ లేకపోతే ఒకటైతే నాకు ఇవ్వకట్టు. దాని మీద 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. అలాగే రోడ్లు వేయించాం. మున్సిపాలిటీలో సరుబుజ్జిలి కొమరాపల్లి రోడ్డు పనులు అవుతుంది. సరుబుజ్జిలి బొర్రంపేట రోడ్డు, ఆంధ్రాల వలస బూత్కి వేయించాం. బూత్ నుంచి మళ్ళా పాలకొండ వేయించాం. ఆంధ్రాల వలస సరుబుజ్జిలి వేయించాం. ఆంధ్రాల వలస మెయిన్ రోడ్డు వేయించాం. 2 కోట్ల పైకి మున్సిపాలిటీలో. చాలా వరకు రోడ్లు మంజూరై ఉన్నాయి. వీటి మీద మాట్లాడారు. భాగంగా వీధుల్లో రోడ్లు కమ్యూనిటీ హాల్స్ సైతం నిర్మాణాలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నిన్నటి వరకు 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా ఇవాళ చివరి రోజు కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కలెక్టర్ కార్యాలయంలో అభ్యర్థులు ఇంకా ఎక్కువగా ఉండటంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇటు ఈ నెల 18 నుంచి ప్రారంభమైనటువంటి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. నిన్నటి వరకు 8 మంది అభ్యర్థులు నామినేషన్ సమర్పించగా ఈరోజు ఇంకా ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు నిన్నటితో పాటు ఇంకా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఈ లోపల ఇంకా అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడంతో
ఇంకా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నటి వరకు మంద కోడిగా సాగినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఇది ఈ రోజు చివరి రోజు కావడంతో అభ్యర్థులు చాలామంది నామినేషన్ల కొరకు రావడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టరు రాజర్ష షా సమక్షంలో ఈ యొక్క నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెసు, ఆ తర్వాత భాజపా పార్టీలు ముగ్గురు అభ్యర్థులు మొదటి రోజు సీతక్క సమక్షంలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఒకటవ సెట్ దాఖలు చేయగా ఈరోజు మిగతా 3 సెట్లు మొత్తం 4 సెట్లు ఈరోజు దాఖలు చేయడం జరిగింది. రెండవ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు 23వ తారీఖు నాడు 4 సెట్లు దాఖలు చేశారు. అదేవిధంగా ఇటు నిన్న బీజేపీ అభ్యర్థి గొడెం నగేష్ 4 సెట్లు ఆ ఒక్కరోజు దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ రోజుతో ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ అనేటువంటిది అయిపోయింది అని చెప్పవచ్చు. తదుపరి 26వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది. అభ్యర్థులు ఎవరైనా ఈ యొక్క నామపత్రాలలో ఏమైనా తప్పులు కనుక ఉంటే ఆ స్క్రూటినీ ద్వారా ఎన్నికల అధికారి దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. 29వ తారీఖు నాడు నామినేషన్లు ఎవరైనా అభ్యర్థులు విరమించుకుంటే నామినేషన్లు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే బరిలో ఉంటారు అనేటువంటిది 29వ తారీఖు నాడు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టరు పూర్తిగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తారు. ఆ తర్వాత ఈ మే 13న జరగబోయేటువంటి ఈ పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు అనేటువంటిది స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఏపీని వెనక్కి తీసుకెళ్లిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృధా చేశారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం మారబోతుందని చెప్పారు. ప్రతి నెల దేశంలో ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. जो मिडिल क्लास है उसका पूरा वेल्थ का डिटेल्स निकालेंगे. किस महिला के पास मंगलसूत्र का कितने का है, किस महिला ने स्त्री धन संभाल के कुछ थोड़ा बचत करती है ना हमारी माता बहनें, सबका स्त्री धन निकालेंगे. मिडिल क्लास को बोलेंगे वेल्थ का डिटेल्स दो. और फिर उसके ऊपर इनहेरिटेंस टैक्स की बात सैम पिट्रोडा जो राहुल गांधी के और सोनिया गांधी जी के और पहले उनके पिताजी राजीव गांधी जी के सबसे निकट सलाहकार थे, उन्होंने तो इनहेरिटेंस टैक्स की बात कर ही रहे. तो हमें लगता है कि कांग्रेस पार्टी की नीयत मिडिल क्लास को परेशान करने की है. उनकी नीयत है कि फिर से वो लोग वेल्थ टैक्स या इनहेरिटेंस टैक्स लेके आए और मध्यम वर्ग परिवारों को परेशान करें. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అని షర్మిల ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎం అయ్యారని మండిపడ్డారు. లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా? మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అమ్మా? ఇక్కడ ఉందిగా, మనకుందిగా. ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. అన్ని రాష్ట్రాలకు అన్నీ ఉన్నాయి. మనకేముంది? చిప్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చంద్రబాబు గారికి చేత కాలేదు, నేను చేస్తాను అన్నాడు. వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని వచ్చిందా అన్న? 5 సంవత్సరాలు అయింది, కనిపిస్తుందా మీకు? ఈయన ఒక రాజధాని సరిపోదన్నాడు, 3 రాజధానీలు అన్నాడు. 3 రాజధానీలలో కనీసం ఒక్క రాజధాని అయినా అయిందమ్మా? ఒక్క రాజధాని కూడా లేదు. ఈరోజు తీరా చూస్తే 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఎక్కడున్నాము అని చూసుకుంటే ఎక్కడా లేము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది.
కేంద్ర ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ దేశ ప్రజలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. గత 10 ఏళ్లలో మోసం చేసినట్లే రాబోయే రోజుల్లో కూడా మోసం చేసేందుకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలోకి ఉన్నా కూడా యువతకు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. పేదల అకౌంట్లో వేస్తామన్న 15 లక్షల రూపాయలు కూడా వేయకుండా మోసం చేశారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉందో, గత 10 ఏళ్లుగా ఏ రకంగా మోసం చేసిందో, రాబోయే రోజుల్లో కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు పొందడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉందో మిత్రులారా మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ దేశానికి నిరుద్యోగ యువకుల సమస్య వెన్నాడుతూ ఉంది. సంవత్సరానికి కనీసం 2 కోట్ల తగ్గకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా మోసం చేసి. వెల్కమ్ బ్యాక్. ప్రతిష్టాత్మక ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో పోరుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం రామసహాయం రఘురామరెడ్డిని ఖరారు చేసింది. ఉత్కంఠం కలిగించిన ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం నామినేషన్ల దాఖల గడువుకు 1 రోజు ముందు కొలిక్కి వచ్చింది. పలువురు ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడినా చివరకు రఘురామరెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. తొలి నుంచి కాంగ్రెస్ కుటుంబం కావడం రఘురామరెడ్డికి కలిసి వచ్చింది. ఖమ్మంలో త్రిముఖ పోటీ తప్పదు. బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. రామసహాయం రఘురామరెడ్డి తండ్రి మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి. రఘురామరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వయాన వియ్యంకుడు. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి కానీ వియ్యంకుడు రఘురామరెడ్డికి ఇవ్వాలని మొదటి నుంచి పొంగులేటి పట్టుబడుతూ వచ్చారు. మరోవైపు ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్లు ప్రయత్నించారు. వీరితో పాటు గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా టికెట్ ఆశించారు. ఓ దశలో మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే రఘురామరెడ్డి వైపే సీఎం మొదటి నుంచి మొగ్గు చూపారని తెలుస్తోంది. రఘురామరెడ్డిది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం కావడం, ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఆయన పేరును అధిష్టానం ఎంపిక చేసింది. రఘురామరెడ్డి ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయన వరంగల్ జిల్లా డోర్నకల్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా 4 సార్లు పనిచేశారు. రఘురామరెడ్డి వ్యాపారంలో రాణిస్తూనే తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లో రాణించాలని చాలాసార్లు టికెట్ కోసం ప్రయత్నించారు. వీరి కుటుంబానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు కుటుంబాలతో సాన్నిహిత్యం ఉంది. రఘురామరెడ్డి గతంలో పలుసార్లు డోర్నకల్తో పాటు వరంగల్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలోని కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రాజ్యసభకు, ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరు పరిశీలనలోకి వచ్చినా అవకాశం దక్కలేదు. గతంలో పాలకుర్తి, పాలేరు నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించినా టికెట్ దక్కలేదు. రెండు 2011-13లో రఘురామరెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యాట్రన్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ వైస్ చైర్మన్ గా, హైదరాబాద్ రేస్ క్లబ్ లో బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మర్రిపేటలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లకు వీరి కుటుంబం ఉచితంగా స్థలాలిచ్చింది. ఈయనకు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు సినీ నటుడు వెంకటేష్ కుమార్తెను, చిన్న కుమారుడు మంత్రి పొంగులేటి కూతుర్ని వివాహం చేసుకున్నారు. రఘురామరెడ్డి ఎంపికతో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. లోక్సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది.
ఏప్రిల్ 29లోగా మోడీ, రాహుల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించకుండా మొండిగా ప్రవర్తించినందువల్లే అరెస్టుకు దారితీసిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆరోపించింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తన ప్రవర్తన, మొండి వైఖరితో దర్యాప్తు అధికారి అరెస్టు చేయక తప్పని పరిస్థితి కల్పించారని ఈడీ పేర్కొంది. నిందితుడు దోషి అని నిరూపించేందుకు అవసరమైన అన్ని పత్రాలు, వివరాలు, డాక్యుమెంట్లు దర్యాప్తు అధికారి వద్ద ఉన్నాయని ఈడీ తెలిపింది. నిందితుడు దర్యాప్తునకు సహకరించకుండా మొండిగా ప్రవర్తిస్తూ ఈడీ అరెస్టు చేయక తప్పని పరిస్థితి కల్పించాడని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. తన అరెస్టును సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లో వాస్తవం లేదని ఈడీ తెలిపింది. ఏజెన్సీ అధీనంలో ఉన్న సామగ్రిని వివిధ కోర్టులు ఇప్పటికే విచారించాయని పేర్కొంది. నిందితుడి వాదనలు దురుద్దేశంతో కూడినవని, నిరాధారమైనవని ఈడీ పేర్కొంది. లోక్సభ ఎన్నికలు అధికార బీజేపీతో సహా అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దక్షిణాదిలో బీజేపీ ఇప్పటికే కాస్త మెరుగైన స్థితిలో ఉంది, కర్ణాటకలోనే. అందువల్ల ఇక్కడి నుంచి అత్యధికంగా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని కమలం పార్టీ ఎదురు చూస్తుంది. ఇక సిద్ధరామయ్య ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళలోని పినరై విజయన్ ఆధ్వర్యంలో ఎల్డీఎఫ్ సర్కారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కర్ణాటకలోని కుమారస్వామి పార్టీ, జేడీఎస్ పార్టీ మనుగడకు ఇది అగ్ని పరీక్ష. లోక్సభ ఎన్నికలు రెండో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. ప్రచారం ముగిసింది. సజావుగా పోలింగ్ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 13 రాష్ట్రాల్లో 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. భద్రతా బలగాలను దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే మోహరించారు. పోలింగ్ సామాగ్రి తరలింపుతో పాటు సుదూర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపు చురుగ్గా సాగుతోంది. కర్ణాటకలో తొలి విడత ఏప్రిల్ 19నే 14 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 నియోజకవర్గాల్లో రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణాదిన కాంగ్రెస్ పునరుజ్జీవనంలో కర్ణాటక కీలక పాత్ర వహించింది. 2023 మే 18న సిద్ధరామయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. డీకే శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక సర్కార్ స్ఫూర్తితోనే తెలంగాణలో 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుతో దక్షిణాదిన మళ్లీ కాంగ్రెస్కు మంచి రోజులొచ్చాయి. సిద్ధరామయ్య సర్కార్కు ఈ పార్లమెంట్ ఎన్నికలు తొలి పరీక్షగా భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటులో కీలకం కావాలని భావిస్తోంది. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కూటమిగా పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తోంది. రెండో విడతలో దక్షిణ కర్ణాటకలోని బెంగళూరు సౌత్, నార్త్, సెంట్రల్, రూరల్ సహా 14 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఎదుర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి దోహదపడిన 5 గ్యారంటీలే ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి పునాది మెట్లుగా పార్టీ భావిస్తోంది. బెంగళూరు రూరల్ నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్, మాజీ ప్రధాని దేవగౌడ అల్లుడు సిఎస్ మంజునాథ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మైసూర్, కొడగు నుంచి మైసూర్ రాజవంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్త బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ చురుకైన కార్యకర్త ఎం లక్ష్మణ్కు సీటిచ్చింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 4.5 లక్షల మంది ఒక్కలింగ కమ్యూనిటీ ప్రజలుండడంతో ఆ వర్గం అభ్యర్థికే టికెట్ ఇచ్చింది. బీజేపీతో పొత్తులో భాగంగా జేడీఎస్ మాండ్యా, హసన్, కోలార్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మాండ్యా నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, హసన్ నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్సభకు పోటీ చేస్తున్నారు. కుమారస్వామికి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ గౌడ పోటీ ఇస్తున్నారు. ఒక్కలింగ కమ్యూనిటీకి నెలవైన ఈ స్థానం 2004 వరకు కాంగ్రెస్కు కంచుకోట. 2009 నుంచి జేడీఎస్ సత్తా చాటుతోంది. కుమారస్వామి ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోక్సభకు పోటీ చేస్తున్నారు.
హసన్ నియోజకవర్గం నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచే హెచ్డి దేవగౌడ 5 సార్లు గెలిచారు. కమ్యూనిస్టుల ఏకైక కంచుకోట కేరళ. కాంగ్రెస్కు బలమైన రాష్ట్రమే. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలదే ప్రధాన పోటీ. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి మళ్లీ పోటీ చేయడంతో ప్రస్తుతం దేశం దృష్టిని ఆకట్టుకుంది. 2019లో వయనాడ్లో రాహుల్తో పాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ 20 స్థానాల్లో 19 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలోని సీఎం పినరయ్ విజయన్ ఈసారి పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. రాహుల్కు పోటీగా సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా భార్య అన్ని రాజా పోటీ చేస్తున్నారు. వయనాడ్లోనే బీజేపీ రాష్ట్ర చీఫ్ సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. గతంలో ఒక్క స్థానం కూడా గెలవని బీజేపీ తన మార్కు చూపేందుకు తంటాలు పడుతోంది. ఇండియా కూటమిలో భాగంగా దేశమంతా కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు కేరళలో మాత్రం పరస్పరం ప్రధానంగా పోటీ చేస్తున్నారు. మిత్రుల శత్రుత్వ పోరులో విజేతలెవరో చూడాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.